హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఏపీకి సంబంధించి టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు ఆర్కే రోజా టూర్స్ అండ్ ట్రావెల్స్కి మినిస్టర్గా ఉండే. కానీ తను ఎప్పటికీ కూడా దానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయలేదు అని చెప్పేసి ఇప్పటి ప్రభుత్వ హయాంలో ఉన్న టీడీపీ అయితే మండిపడుతుందని చెప్పొచ్చు. ప్రజెంట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మినిస్టర్ అయినటువంటి కందుల దుర్గేష్ ఆయన ఏరియాకి వెళ్ళి తిరుపతి దగ్గర ఉన్న ఏరియాకి వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఒక 37 ఎకరాలు మొత్తం మనకి ఓన్లీ తిరుపతికి సంబంధించి హోటల్ మేనేజ్మెంట్కి, అలాగే అక్కడ గ్రీనరీకి సంబంధించి, ప్లస్ ఆ ఏరియాలో కొంచెం వచ్చిన గెస్ట్లకి కానివ్వండి, లేకపోతే వచ్చిన భక్తులకి కానివ్వండి, ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చినా లేకపోతే దగ్గరలో ఉండే ఏ ప్రాంతాల నుంచి అయితే వస్తారో వాళ్ళందరికీ వసతులు కల్పించాలి అని చెప్పేసి ఆ ల్యాండ్ని అయితే లీజ్కి ఇవ్వడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో దానికి సంబంధించి ఒక ఇటుక కూడా పెట్టకపోవడము చాలా దారుణం అని చెప్పేసి అయితే కందుల దుర్గేష్ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ముందటి ప్రభుత్వంలో చూసుకుంటే కనీసం ఇక్కడున్న మట్టి ఇక్కడ తీసినట్టు కూడా అనిపించట్లేదు. మరి లీజ్కి ఎందుకు తీసుకున్నారు, దానికి సంబంధించి పనులు ఎందుకు చేయలేదు, ఏంటి మరి ఇప్పుడు మేము దీన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఒక చిన్న హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించింది, అలాగే ఈ ఏరియాలో ఒక గ్రీనరీకి సంబంధించింది కూడా ప్లాన్ చేస్తున్నాము. ముందుగా దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే అందజేస్తాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి ముందటి ప్రభుత్వంలో ఆర్కే రోజా చాలాసార్లు తిరుపతికి వెళ్ళినప్పటికీ ఎందుకు అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ల్యాండ్కి సంబంధించి ఇలాంటి ఏవైతే అభివృద్ధి చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయో, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి, అలాగే అక్కడ ఒక బిల్డింగ్స్ కట్టేవి కానివ్వండి, లేకపోతే అక్కడ ఏదన్నా హోటల్ మేనేజ్మెంట్ సంబంధించినవి కానివ్వండి, ఏమైనా కావాలి అన్నప్పుడు ఎందుకు తీసుకురాలేకపోయారు ఏంటి అని ఆయన ప్రశ్నించడం జరిగింది. సో దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేదు ఏంటి, మరి దానికి సంబంధించి దీంట్లో వచ్చిన మనీని కూడా ఎక్కడికన్నా గాయబ్ చేశారా ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.